ఒకసారి చూడండి రామ్నగర్ ప్రాంతంలో ఒక చోట మాకు పంపించారు. హైదరాబాద్ రామ్నగర్ అపోలో ఫార్మసీ పక్క లైన్లో ఇది మా గల్లీ అనమాట. మాకు మేజర్గా 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటేమో రోడ్ మీదకి వచ్చి కబ్జా చేశారు. 24 ఫీట్స్ని ఆల్మోస్ట్ 11 to 12 ఫీట్స్ చేశారు. దానివల్ల ఒక డ్రైనేజ్ క్లీన్ చేసే పైప్ లైన్ లోపలికి రాలేదు, వాటర్ ట్యాంక్ లోపలికి రాలేదు, అండ్ ఆల్సో అంబులెన్స్ అసలుకి లోపలికి రాలేదు. మీరు చూడొచ్చు, ఒక మనిషిని మేము స్ట్రెచ్చర్ మీద తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ హిస్ హెల్త్ ఇష్యూస్. వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తే ఈయన తొందరగా వెళ్ళేవాడు, కానీ లేట్గా వెళ్ళాల్సి వస్తుంది. అండ్ దీని గురించి మేము జిహెచ్ఎంసీకి కంప్లైంట్ చేశాము, విత్ లీగల్ ప్రూఫ్స్ కూడా ఇచ్చాము. అండ్ సెకండ్ వన్ నేను చెప్పినట్టు ఇంకొకటి ఏంటంటే, నాలా మీద డ్రైనేజ్ కబ్జా చేసి అక్కడ ఇల్లు కట్టారు. అక్కడ దానివల్ల డ్రైనేజ్ బ్లాకేజ్ అయ్యింది, ఇండ్లలోకి వాటర్ వస్తున్నాయి. అండ్ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇచ్చాము. వాటర్ వర్క్స్ వాళ్ళు దీనికి క్లియరెన్స్ ఇచ్చారు, దీని కింద పైప్ లైన్ ఉంది, డ్రైనేజ్ పైప్ లైన్ అని. మేము జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్తే వాళ్ళేమో మీరు మమ్మల్ని కూర్చోబెట్టినట్టే వాటర్ వర్క్స్ వాళ్ళని కూర్చోబెట్టండి, మేము కూర్చుంటాం. మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఎంతని బతిమలాడతాం. మీరు చూడొచ్చు, వర్షం పడితే మొత్తం ఓవరాల్గా బ్లాక్ అయిపోతుంది. డ్రైనేజ్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ 8 to 10 పీపుల్కి డెంగ్యూ ఫీవర్స్ వచ్చినాయి. ఐ రిక్వెస్ట్ కమిషనర్ గారు, ఒక్కసారి మీరు సైట్ విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది మేము ఎంత సఫర్ అవుతున్నామని. నేను ఆల్మోస్ట్ ఒక 5 to 6 డేస్ నుంచి మీకు కాల్ చేస్తున్నాను. ఎప్పుడు కాల్ చేసినా మేడం మీటింగ్లో ఉన్నారు, అపాయింట్మెంట్ కుదరదని చెప్తున్నారు. సో దట్స్ ద రీజన్. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక్కసారి సైట్ విజిట్ చేయండి, చూడండి, మా ప్రాబ్లం ఏంటో మీకు తెలుస్తుంది. చాలా చెప్పి అలసిపోయి ఉన్నాము. ప్లీజ్ దయచేసి ఒక్కసారి దీని గురించి చూడండి. సో మా గల్లీ లొకేషన్ వచ్చి హైదరాబాద్ రామ్నగర్ బిసైడ్ అపోలో ఫార్మసీ లైన్, మనమ్మ గల్లీ. సో హైదరాబాద్ రామ్నగర్ బిసైడ్ అపోలో ఫార్మసీ పక్కన ఉన్న గల్లీలో పరిస్థితి ఇలా ఉందంట. దాదాపుగా గల్లీ ఇంత గల్లీ అయిపోయింది. ఇంత గల్లీలో అంటే మనం సహజంగా మనకి హైదరాబాద్లో కానీ ఎక్కడ చూసుకున్నా ఎటువంటి పర్మిషన్స్ ఇస్తారు ఇల్లు కట్టేప్పుడు? అక్కడ ఒక మనకి అంబులెన్స్ తిరగాలి, లేకపోతే ఫైర్ ఇంజిన్ తిరగాలి అని చెప్పి పర్మిషన్స్ ఇస్తారు ఇల్లు కట్టడానికి. కానీ ఇప్పుడు అక్కడ మనం చూసుకుంటే కనుక దాదాపుగా అది ఇంత చిన్న గల్లీ అయిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. చూసారుగా మన విజువల్స్లో పంపించారు ఒక వ్యూవర్ మనకి. దాదాపుగా అందులో అంబులెన్స్ కూడా పట్టని పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక ఫైర్ ఇంజిన్ పరిస్థితి ఇక దేవుడే అరుగు. ఇలాంటి పర్మిషన్స్ ఎలా ఇస్తారు? పైగా ఈ వ్యూవర్ మనకి చెప్తున్నారు దాదాపుగా విత్ అన్ని ప్రూఫ్స్తో సహా వీళ్ళు పోలీసులకి కానీ, జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ, టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కానీ, లేకపోతే వాటర్ బోర్డు సంబంధించిన వాళ్ళకి కానీ వీళ్ళందరికీ వాళ్ళకి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశారంట. అయినప్పటికీ ఎటువంటి సొల్యూషన్ ఇంకా వాళ్ళకి లభించిన పరిస్థితి ఉందంట. అప్పటికి జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఈ మనకి పంపించిన వ్యూవర్ ఎవరైతే ఉన్నారో ఆమె డైలీ కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నారంట. 5-6 రోజుల నుంచి కాల్ చేస్తున్నా పట్టించుకునే పరిస్థితి కనపడుతుందంట. దయచేసి ఇలాంటి వాటిని కొంచెం పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోండి. దీని గురించి ఆదాబ్ హైదరాబాద్ ఖచ్చితంగా చర్యలు చేపడుతుంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. దీనిపైన మేము మరిన్ని కథనాలు ప్రచురించి మీకు వీలైనంత వరకు దానికి ఒక సొల్యూషన్ వచ్చేలా ప్రయత్నం చేస్తాము. వీడియో పంపించినందుకు థ్యాంక్స్ అండి. ఇలానే మీ ప్రాంతంలో ఏమన్నా అక్రమ కడ్డాలున్నా, లేకపోతే ఏమన్నా అధికారులు మిమ్మల్ని లంచం అడుగుతున్నా, ఇంకేమన్నా సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నా దయచేసి మాకు పంపించండి. మేము వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. దాన్ని ఒక న్యాయం జరిగే వరకు మేము మీకు వీలైనంతగా అండగా నిలబడే ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. ఆదాబ్ నుంచి, ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ ఛానల్.